నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ధర్నా, 317 జీవో అమలుపై ఆగ్రహం. పెంచిన ఎరువుల ధరలపై కాంగ్రెస్ ఆగ్రహం, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన. గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్, తిమ్మాపూర్లో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం. పోలవరంలో ఎర్రచందనం అక్రమ నిల్వలు, నిందితుల కోసం విస్తృత గాలింపు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో వల్ల అవుట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రోడ్డున పడ్డారు. దీంతో హిమాయత్ నగర్లోని పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తొలగించిన 400 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 317 జీవో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో సీనియర్లను నియమించడంతో తమ బ్రతుకులు అగమ్య గోచరంగా మారాయన్నారు. జోనల్ బదిలీ ప్రక్రియ సర్దుబాటు పూర్తి కాగానే ఖాళీలను సేకరించి తమను విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. 2018 సంవత్సరం డిసెంబర్ 31న తెలంగాణ గవర్నమెంట్ పంచాయత్ సెక్రటరీల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ ద్వారా అక్టోబర్ 9న మేము ఎగ్జామ్ రాసాము. ఏప్రిల్లో పంచాయత్ సెక్రటరీలను కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లిస్టుల వారీగా మెరిట్ లిస్టు, ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ బేస్డ్గా రోస్టర్ పాయింట్లతో లిస్టు 2, 3, 4 అని ఖాళీ ఉన్న గ్రామ పంచాయతీలో పంచాయత్ సెక్రటరీలను తీసుకోవడం జరిగింది. అలా కొంతమంది అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలుగా రోస్టర్ పాయింట్తోని మార్క్ లిస్టుల మెరిట్ బేస్డ్ ప్రకారంగా డిపిఓ ఆఫీస్లోనే మాకు అన్ని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి మీరు పంచాయత్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు అని చెప్పి లాస్ట్కి మాకు సెలెక్ట్ అయిపోయినాక అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే మీకు అవుట్ సోర్సింగ్ వాళ్ళు మీకు ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మాకు డిపిఓ ఆఫీస్లో ఒక మాట ఏం చెప్పారంటే, ఆల్రెడీ మీ ముందున్న లిస్ట్ వాళ్ళు కొంతమంది ఓపీఎస్లు జేపీఎస్గా కన్వర్ట్ అయ్యారు, మీరు కూడా జేపీఎస్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం వల్ల మేము అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికనైనా మేము దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఇలా దాదాపుగా 3000 మంది అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలుగా సెలెక్ట్ అయ్యారు. అందులో 2000 చిల్లర జేపీఎస్గా కన్వర్ట్ అయ్యారు. మిగిలిన వాళ్ళము దాదాపు 800 మంది ఉన్నాము. మేము కూడా పంచాయత్ సెక్రటరీలుగా, జూనియర్ పంచాయత్ సెక్రటరీలుగా 800 మేము అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీలు విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం 317 జీవో ప్రకారంగా జోనల్ బదిలీలు అని చెప్పి గ్రేడ్ 1, 2 and 4 పంచాయత్ సెక్రటరీలను మా గ్రామ పంచాయతీలలో మాకు తెలియకుండానే మా జీపీలను వేకెంట్ చూపించి రాత్రే మమ్మల్ని టర్మినేట్ చేయడం అని జరిగింది. చేతిలో టర్మినేషన్ ఆర్డర్ కూడా లేదు. ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకంలో మేము భాగస్వాములై పనిచేసాము. మా హార్డ్ వర్క్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. సో మేము ఒకటే కోరుకుంటున్నది, ప్రభుత్వాన్ని మేము అధికారులు అందరినీ కలిసాము. గత 10 రోజులుగా మినిస్టర్లు అందరినీ కలవడం జరిగింది. అయితే సానుకూలంగానే స్పందిస్తున్నారు, కానీ మాకు సరైన న్యాయం జరిగినట్టుగా అనిపించట్లేదు. ఇది సరైన న్యాయం జరగాలంటే ప్రభుత్వము అంటే నేరుగా కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ కానీ దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మాకు పరిపూర్ణంగా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. ఈ ఎందుకంటే మేము గ్రామ పంచాయతీలో మేము పనిచేసిన మా పనిని ఆల్రెడీ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి, అదేవిధంగా మా హార్డ్ వర్క్ ప్రకారంగా మేము ఇచ్చిన సర్వీస్ ప్రకారంగా మమ్మల్ని తిరిగి ప్రభుత్వం గుర్తించి విధుల్లోకి మా అందరినీ ఎవరైతే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన ఆరోపించారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన ధరలతో సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరలు తగ్గించకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ఫసియోద్దన్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, కోఆప్షన్ సోహెల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారు
నీకు నిన్న మొన్నటి వరకు పంజాబ్లో ఎట్లయితే నీకు రానియకుండా చేసినారో అదే పరిస్థితి నీకు ముందు తెలంగాణలో కూడా అదే విధంగా నీకు ప్రచారానికి కూడా తిరగకుండా ఈ పిఎం నరేంద్ర మోడీ గారికి తగిన బుద్ధి చెప్పేటట్టు ఈరోజు కేసీఆర్ గారు భారతదేశంలోనే థర్డ్ ఫ్రంట్ దిశగా నిన్న మొన్న అఖిలేష్ యాదవ్ గారిని మరియు తేజస్వి యాదవ్ గారిని వీళ్ళందరినీ కలుసుకొని ఒక థర్డ్ ఫ్రంట్ రూపంలో నీకు గట్టి బుద్ధి చెప్పేటట్టు ఈరోజు నీకు ముందు రోజులలో నీకు ఇంకా 2-3 ఏళ్లలో ఎలక్షన్లో నీకు గట్టి బుద్ధి చెప్పేటట్టు మా గౌరవ కేసీఆర్ గారు నీకు బుద్ధి చెప్తారని మేము విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫర్టిలైజర్ రేట్లు గణనీయంగా పెంచుతుంది. రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 13 నెలలు నిరాశన తెలిపి నిరాహార దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి తీసుకున్నది. అలాగే మోదీ గారికి దేవుడు సద్బుద్ధి కల్పించి మంచి బుద్ధి కల్పించి రైతులకు ఏదైతే పెంచిన ఫర్టిలైజర్ ధరలు తగ్గించాలని కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇక షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్లో 5 గంజాయి స్మగ్లర్లు పెద్ద ఎత్తున గంజాయితో పట్టుపడ్డారు. 70 లక్షల రూపాయల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎస్ఓటీ కొత్తూరు పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో ఈ కుంభకోణం వెలుగు చూసింది. 5 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 3 కార్లతో పాటు మొబైల్ ఫోన్లు, 2,10,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. కీలక సూత్రధారులిద్దరూ పరారీలో ఉన్నారు. శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఈ ఘటనపై పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. గుడ్ మార్నింగ్. ఈరోజు మన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం శంషాబాద్ జోన్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ మరియు రవి సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ మీద ఇట్లా గాంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఒకటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. సో ఇమీడియట్గా కొత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ వాళ్ళ డైరెక్షన్లో మొత్తం ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం వాళ్ళు ఎక్కడైతే మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఎక్స్చేంజ్ జరుగుతుంది అనమాట. వీళ్ళు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఈ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం యాజ్ పర్ ది అవైలబుల్ ఇన్పుట్స్ ఈరోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు సీలేరు ఏరియా ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించిన దగ్గర నుంచి రవి నాగరాజు అనే వ్యక్తులు ముఖ్యంగా దీన్ని అక్కడ ఫారెస్ట్ నుంచి లోడ్ చేసుకొని దీన్ని అల్టిమేట్గా మహారాష్ట్రకు చెందినటువంటి చందేకర్, బాలు, ఇంకో అతను గణేష్ నీలోకర్ అని, రాజేంద్ర అని. సో వీళ్ళు ఇంటర్న్ ఈ గాంజాను దాదాపు మనకు మీరు చూసిరు ఇప్పుడు 214 కిలోలు అంటే 107 ప్యాకెట్లు, ఒక్కొక్క దాంట్లో 2 కిలోలు ఉంది. ఇది వాళ్ళు ఒక 3,000 రూపాయలకు కొనుక్కుంటారు. ఏది ఫారెస్ట్లో కల్టివేషన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సబ్సిక్వెంట్గా దీన్ని 20,000 కస్టమర్ను బట్టి, నీడీ కస్టమర్ ఉంటే ఇంకెక్కువ కూడా అమ్ముతారు. మీకు హైదరాబాద్లో తెలుసు 50,000 పెట్టి కొనేటోళ్ళు కూడా ఉన్నారు. గాంజా దొరకనప్పుడు, వేరే డ్రగ్స్ దొరకనప్పుడు డ్రగ్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడి నుంచి లోడ్ చేసుకురావడంలో రవి నాగరాజ్ అనేట వాళ్ళు లోకలర్స్ కొంతమంది సాయంతో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారనమాట. లోకల్ ఉన్నటువంటి, ఎందుకంటే వాళ్ళకి టెరైన్ ఐడియా ఉంటుంది, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉండదు, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉంటుంది. సో ఒక ఏర్పడి సో డబ్బులు సంపాదించాలన్నది కామన్ ఆబ్జెక్ట్ అందరికీ. ఎందుకంటే ఈజీ మనీ అలవాటు పడ్డది. దాంట్లో భాగంగా ఈరోజు మన తిమ్మాపూర్ దగ్గర ఎక్స్చేంజ్ అంటే వీళ్ళ బండ్ల నుంచి మహారాష్ట్ర బండ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి 2 వెహికల్స్కి మార్చుకునే క్రమంలో మన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం పాత పైడిపాక గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కలపను అక్రమంగా నిల్వ చేసిన ప్రదేశాలపై పోలవరం అటవీ శాఖ అధికారి దావిద్రాజ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి 3,86,000 రూపాయల విలువైన ఎర్రచందనంను పట్టుకున్నారు. కలపను నిల్వ చేసిన వారి కోసం వెతుకుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇక తిరుపతి నగరంలోని ఎంఆర్పల్లి సర్కిల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. యువర్ చాయిస్ బట్టల దుకాణంలో ప్రమాదవశత్తు మంటలు చెలరేగాయి. షాప్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. लगाला ఇక్కడ పని చేసేది నువ్వేనా? ఏం జరిగింది సడన్ గా? స్టాక్ సర్దుకొని కూర్చున్నా, 2 నిమిషాలు కూర్చున్నానా, పొగ వస్తుంది. పొగ వస్తుంటే అంకుల్ వచ్చినాడు. నేను ఎందుకు పొగ వస్తుందో తెలియట్లే. తర్వాత కరెంట్ అంతా చూసినాము, ఏం చేయాలో అది అసలు ఎట్లా చూసినా కూడా తెలియదు. అంతా చెక్ చేసినాము, స్విచ్ పెరికేసినాము. పైన ఓనర్ కాల్ చేసి దాన్ని తీసుకొచ్చినారు ఫైర్ ఇంజన్. లోపల పూజ కూడా చేయలే, అసలు పూజ చేయలే. ఇక్కడ ఒకటి దీపం పెట్టిన అంతే. ఇక్కడ ఒకవేళ కాలంటే ఇట్లా తెలిసిండదు నాకు. తర్వాత అది ఏమైందో కూడా తెలియదు. తర్వాత సరే లోపల కాలిపోయింది. కానీ లోపల అయితే మీరు పూజ కూర్చున్నా అంతే, అంటించి పెట్టినా. దాదాపు చాలా రోజుల నుంచి పని చేస్తున్నా ఇక్కడ. ఇప్పటివరకు ఇట్లా జరగలేదు. ఇది కరెంట్ ప్రాబ్లమో ఏం ప్రాబ్లమో తెలియదు. ప్రాబ్లం ఏదైతే తెలియదు, కాకపోతే లోపల స్టాక్ రూమ్ లో నీకు మంటలు వచ్చింది. ఇక ఆదిలాబాద్ జిల్లా తాటిగూడులో జరిగిన కాల్పుల ఘటన తుది తీర్పును జిల్లా కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. గత ఏడాది డిసెంబర్ 18న జిల్లాకు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ తాటిగూడ ప్రాంతంలో చిన్నారుల గొడవకు సంబంధించి సమీపంలో ఉన్న కౌన్సిలర్ జమీర్తో పాటు మరో 2పై తుపాకులతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన జమీర్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆదిలాబాద్ 2 టౌన్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పును ఈ నెల 24కు వాయిదా వేశారు. మీడియా ఏంటి గేట్ దగ్గర అన్న, గేట్ దగ్గర చూసుకోండి. ఇక కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో గ్రామాభివృద్ధిలో భాగంగా తమంతు సహాయం చేసిన పలువురు దాతలను గ్రామ సర్పంచ్ పాలకవర్గం సన్మానం చేశారు. వైకుంఠ రథం, శవపేటిక, ఫ్రీజర్, ప్యాకింగ్ మిషన్లను అందజేసిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, ఎంపీపీ దశరథ్ రెడ్డి, స్థానిక ఎస్ఐ మహేశ్వరరావు, ఉప సర్పంచ్ నరేష్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. డోనర్స్ చాలా మంది ఉన్నారు. రాజన్న అన్నట్టు వాళ్ళ దగ్గరికి పోయి అడిగి రిస్క్ తీసుకొని చేయడం జరగాలి. ఇప్పుడు మా రెడ్డి సంఘం ఉండే మన ఊరు వచ్చి మనం మెయింటైన్ చేసాం. మన ఊరు మేనేజ్మెంట్ చేసిన రోజు స్థాయికి నడిచింది. ఈ రోజు మనం మన బంధువులు తప్పుకున్న రోజు
వెనకకి అయిపోయింది. ఇంతకుముందు రిలీఫ్ సంఘం ప్రెసిడెంట్ కూడా మనం చేసినాం, అప్పుడు వేరే ఉంటుంది, మనూరులో చేసినాం, సది చేసి నేను చేసిన అందరం చేసిన వేరే ఉంటుంది. ఇలా మనం తప్పుకున్నాక సంఘంకు గుర్తింపు లేకుండా పోయింది. మా రెడ్డి సంఘంలోనే ఒక మెంబర్ కావాలంటే 50,000 కట్టి చేయని అయితే కూడా రెడీ టైం వచ్చింది, దానికి మూలకు పడేసి జరిగింది. ఏ కార్యక్రమం ఎన్నో నుంచి తన చేస్తాడు, ఎంపీపీ నిధులు నుంచి కూడా గ్రామ పంచాయతీకి వచ్చేది. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటంటే మండలంలో అందరు లీడర్స్ ఉంటారు, సర్పంచులు ఉంటారు, అందరు ఉంటారు. ఇక్కడ ఈ ముగ్గురు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం నెక్స్ట్ కూడా మీ ఊరు నుంచే కావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధికి నడవడానికి ఇప్పుడు చాలా పెద్దలు ఉన్నారు, చదివిన వాళ్ళు, గురువు గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు వ్యాపారవేత్తలు ఉన్నారు. వాస్తవంగా మన అదృష్టం ఏదైనా మనము గుర్తించినప్పుడే తెలుస్తుంది. ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనమైన ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి మనం మన గ్రామంలో. ఇప్పటికే కొద్దిగా కరోనా అయ్యేబట్టి ఒక 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి ఏదైనా ఇప్పుడు లక్ష్మి ఎంతున్నా తరుగుతుంది, సరస్వతి అనేది జరగది. అయితే మనం ఈ రోజు ఇదే కాకుండా మన గ్రామంలో లైబ్రరీ పెట్టుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మనం బయట కూడా అనుకోవడం జరిగింది, రాజరెడ్డి అయినా కావచ్చు లేకపోతే. ఇక విశాఖ జిల్లా పరవాడ మండలం ఏపీ ఐఐసి ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల నుండి వస్తున్న వ్యర్థ పదార్థాలను యాజమాన్యం ఇష్టారీతిన దగ్ధం చేస్తోందని సిఐటియు జిల్లా కార్యదర్శి గన్శెట్టి సత్యనారాయణ అన్నారు. యాజమాన్యం తీరును ఖండిస్తూ ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. వ్యర్థ పదార్థాలకు డంపింగ్ యార్డ్ కేటాయించిన అధికారులు యార్డ్లో వేస్తున్న వ్యర్థాలు దగ్ధం చేస్తూ నిత్యం కాలుష్యానికి కారణమవుతున్నారని ఆరోపించారు. వ్యర్థాలను ల్యాండ్ ఫిల్ కి తరలించకుండా ఇలా దగ్ధం చేయడం దారుణమన్నారు. కాలుష్యానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమీప గ్రామాల ప్రజలతో పరిశ్రమ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఐలా పార్కులో ఒక ప్రమాదమైనటువంటిది ఈరోజు ఉదయాన్నే చోటు చేసుకుంది. భారీ ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలు, పొగ, దట్టమైనటువంటి పొగతో ఈ సమీప గ్రామాల్లో ప్రజలు ఏమవుతుందో, ఏ పరిశ్రమల్లో ఏ ప్రమాదం జరిగిందో అనేటువంటి భయాందోళన చెందినటువంటి పరిస్థితి. ఇప్పుడే రామ్కి చెందినటువంటి ఫైర్ ఏదైతే వాళ్ళ యొక్క వాహనం వచ్చి ఈ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం అనేటువంటి జరిగింది. ఇప్పుడే మంటలు అదుపు చేస్తా ఉన్నారు. ఏపీఐసి అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటి ఏర్పడతా ఉంది. ఏపీఐసి అధికారులు ఇక్కడ స్థలాన్ని ఏదైతే ఉందో ఈ స్థలాన్ని డంపింగ్ యార్డ్గా కేటాయించారట. ఈ డంపింగ్ యార్డ్లో వేసినంత వేసి ఎప్పటికప్పుడే పరిశ్రమ యాజమాన్యాలు దగ్ధం చేస్తూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? ఏపీఐసి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం, ఇప్పుడు ఈసారి జరిగినటువంటి ప్రమాదం 3వసారి జరిగినటువంటి పరిస్థితి. ఏపీఐసి అధికారుల యొక్క పర్యవేక్షణ లోపం వల్ల ఈ రకంగా దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భయాందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది సాలదు అన్నట్టుగా మరోసారి ఈ రకమైనటువంటి దగ్ధం కార్యక్రమాలు చేయడం వల్ల వేస్ట్ మెటీరియల్ని ఈ ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. కాబట్టి ఏపీఐసి ఐలా మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేయాలని, దీని మీద వెంటనే విచారణ జరిపించడంతో పాటు బాధ్యులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కొనరేవుపాడు గ్రామంలో కొలువైన శ్రీ పాపమ్మ తల్లి దేవాలయం పురాతన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ధనుర్మాసం 3వ రోజు సందర్భంగా శివల, కుందూరు, కుడుపూరు, గుడిగాళ్ల గ్రామాల నుండి ప్రభలు ఊరేగింపుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి తరలి వచ్చాయి. అమ్మవారికి అర్చకులు పూజలు జరిపారు. వివిధ గ్రామాల నుండి భక్తులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక 33 ఏళ్ల పాటు అవినీతి రహిత నిస్వార్థ పాలన అందించిన గొప్ప నేత కామ్రేడ్ జ్యోతి బసు అని విశాఖ సిపిఎం నాయకులు కొనియాడారు. మార్క్సిస్టు పార్టీ అగ్రనాయకులలో ఒకరైన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతి బసు 11వ వర్ధంతి సభను
మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. సిపిఎం నాయకుడు లోకనాథ్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కామ్రేడ్ జ్యోతి బసు ఆదర్శనీయుడని తెలిపారు. సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అట్లాగే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు గారు 11వ వర్ధంతి సభ జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, భారతదేశ రాజకీయాల్లో వినూత్నంగా ప్రజల కోసం పరిపాలన చేసి ప్రజా మన్ననలు పొందిన అగ్రనాయకుల్లో జ్యోతి బసు గారు ఒకరు. 33 సంవత్సరాల పాటు బెంగాల్లో ప్రజల కోసం అనేక చట్టాలు చేసిన సందర్భాలు మనం చూసాం. అట్లాగే ఇక్కడ భూ సంస్కరణలు కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ అవినీతి లేకుండా పరిపాలన చేశారు. ఈరోజు రాజకీయాలంటే అవినీతి అక్రమాలు అట్లాగే దోపిడీదారులకి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత దేశంలో ఉండే లౌకిక శక్తులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ దేశం లౌకిక శక్తుల్ని వేదికగా తీసుకొచ్చే దానిలో కీలకమైన పాత్ర నిర్వహించారు. ఈరోజు జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తే ఏవైతే స్వతంత్ర ఫలాలు ఉన్నాయో పేదలకు ఇవ్వాలని ఆ రకమైన రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాలు కూడా ఏవి అమలు చేయని స్థితి ఈరోజు ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం గురించి కానీ లౌకిక విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ ప్రభుత్వ రంగ సంస్థల గురించి కానీ ధరల గురించి కానీ పట్టించుకుంటున్న సందర్భం లేదు. భారతదేశం మళ్ళీ కార్పొరేట్ శక్తులకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అందుగురించే జ్యోతి బసు గారు ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ కంకణం కట్టుకుంటుంది. ప్రజా పరిపాలన తీసుకురావాలని అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఇవ్వకూడదని ఏదైతే చెప్పిందో దానికోసం కంకణం కట్టుకుంటుంది. ఈ సభలో కూడా ఆ రకమైన తీర్మానం చేయటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలకి ఆదర్శం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ధర్నా, 317 జీవో అమలుపై ఆగ్రహం. పెంచిన ఎరువుల ధరలపై కాంగ్రెస్ ఆగ్రహం, రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన. గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్, తిమ్మాపూర్లో భారీ ఎత్తున గంజాయి స్వాధీనం. పోలవరంలో ఎర్రచందనం అక్రమ నిల్వలు, నిందితుల కోసం విస్తృత గాలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 News.